ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో జావా స్క్రిప్ట్లో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అండ్ మోర్ ఓవర్ స్టోరేజ్ మెకానిజమ్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్లీ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే, సో మనం ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ అనేది మనం ఒక ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తామో సో దాన్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో మనకి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో మనకి ఏమేమి కంటెంట్ అవైలబుల్ ఉంటుంది అంటే, సో లైక్ వేరియబుల్స్ అవనివ్వండి అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. సో మనం ఇవన్నీ మనం ఒక కోడ్లో అయితే రన్ చేస్తాం, అవునా? సో లైక్ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం ఈ కంటెంట్ అంతా ఉంటుంది, లైక్ వేరియబుల్స్ అవనివ్వండి, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్, అరేస్, లైక్ ఇలా, అవునా? సో దీని మొత్తాన్ని కలిపి ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈజ్ డెస్ట్రాయిడ్ అండ్ రీక్రియేటెడ్ వెన్ ఎవర్ వీ రీలోడ్ అన్ అప్లికేషన్. సో మనం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ పేజ్ ఇట్లా రీలోడ్ చేసి, లైక్ మనకి ఇక్కడ రీలోడ్ సింబల్ ఉంటుంది కదా, సో అది ఎప్పుడైతే రీలోడ్ చేస్తే మనకి ఏంటి, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది డెస్ట్రాయ్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. సో మనం నార్మల్ అప్లికేషన్స్ యూస్ చేసేటప్పుడు, వెబ్సైట్స్ యూస్ చేసేటప్పుడు కూడా అలాగే అవుతుంది, అవునా? సో మనం ఎప్పుడైతే రీలోడ్ చేసామో పేజ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రావటం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ మెకానిజమ్స్. సో మనకి స్టోరేజ్ మెకానిజమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, లైక్ క్లయింట్ సైడ్ డేటా స్టోరేజ్ అండ్ సర్వర్ సైడ్ డేటా స్టోరేజ్. ఓకే, సో మనం ఈ సెషన్లో క్లయింట్ సైడ్ డేటా స్టోరేజ్లో ఒక లోకల్ స్టోరేజ్ అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో క్లయింట్ సైడ్ డేటా స్టోరేజ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే, మనం ఏదైతే డేటా ఉంటుందో సో దాన్ని క్లయింట్ సైడ్ స్టోర్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, సో మనకి మేజర్గా దీనిలో ఒక 4 ఉంటాయి. సో లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అండ్ కుకీస్ అండ్ ఇండెక్స్డ్ డీబీ అండ్ మెనీ మోర్. సో మనకి ఇలా కొన్ని అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, సో మనం ఈ సెషన్లో లోకల్ స్టోరేజ్ అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. సో మనం ఏదైతే క్లయింట్ డేటాని మనం స్టోర్ చేసుకుంటామో సో దాన్ని క్లయింట్ సైడ్ డేటా స్టోరేజ్ అని అంటాము. సో దానిలో మనకి ఒక 4. ఓకే, సో దానిలో మనం ఇవాల్టి వీడియోలో లోకల్ స్టోరేజ్ అనే దాని గురించి తెలుసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ సర్వర్ సైడ్ డేటా స్టోరేజ్ అంటే ఏంటి అంటే, ఏదైతే డేటా సర్వర్ సైడ్ స్టోర్ చేసుకుంటుందో దాన్నే సర్వర్ సైడ్ డేటా స్టోరేజ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో సీ హియర్ మనకి ఫస్ట్ లోకల్ స్టోరేజ్. సో లోకల్ స్టోరేజ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ అలౌస్ వెబ్ అప్లికేషన్స్ టు స్టోర్ డేటా లోకల్లీ. సో మనకి ఏదైతే డేటా ఉంటుందో, లైక్ యూజర్స్ డేటా ఉంటుందో సో అది మనం లోకల్గా స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ లోకల్ స్టోరేజ్ అనే ఒక కాన్సెప్ట్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇదేంటి అంటే ఒక ఆబ్జెక్ట్, లైక్ ఒక స్టోరేజ్ ఆబ్జెక్ట్ లాగా. అండ్ డేటా అనేది మనకి ఇక్కడ ఎలా స్టోర్ అవుతుంది అంటే, ఒక కీ వాల్యూ పేర్ లాగా అయితే స్టోర్ అవ్వటం జరుగుతుంది. ఓకేనా, సో నేను ప్రతిదీ మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి అంటే, బోత్ మనం కీ వాల్యూ 2 అనేవి మనకి స్ట్రింగ్స్లోనే ఉండాలి, స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మనం స్ట్రింగ్లో కాకుండా వేరే డేటా ఏదైనా ఇచ్చినా అదేం చేస్తుంది అంటే, లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఓన్లీ స్ట్రింగ్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కీ వాల్యూ పేర్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఎలా అంటే, మనం కీ అనేది ఫుల్ నేమ్ అండ్ వాల్యూ దానికి సాయి ప్రకాష్. సో ఇట్లా మనం జెండర్ అండ్ స్టేట్ సో మనం ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో ఇవి కీస్ అండ్ వాటికి ఇచ్చే వాల్యూస్ ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం టు యాక్సెస్ అండ్ వర్క్ విత్ లోకల్ స్టోరేజ్ వీ హ్యావ్ టు ఫాలో బిలో మెథడ్స్. సో మనం లోకల్ స్టోరేజ్లో డేటాని సెట్ చేయాలన్నా, మనం డేటాని రిట్రైవ్ చేసుకోవాలన్నా, సో మనం డేటా రిమూవ్ చేయాలన్నా, క్లియర్ చేయాలన్నా మనం ఇలాంటి ఒక మెథడ్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్లీ వచ్చేసరికి జావా స్క్రిప్ట్లో మనకి లోకల్ స్టోరేజ్ అనే కాన్సెప్ట్లో సెట్ ఐటమ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో సెట్ ఐటమ్ ఆఫ్, సో లైక్ చూడండి ఇక్కడ సెట్ ఐటమ్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనకి స్టోరేజ్ అంటే డేటా ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో లోకల్ స్టోరేజ్లో సో మనం ఈ మెథడ్ని యూస్ చేసుకొని డేటాని స్టోర్ చేస్తాం. సో ఎలాగా, ఇక్కడ సింటాక్స్ చూడండి, లైక్ లోకల్ స్టోరేజ్ అని చెప్పేసి ఇస్తాము అండ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ కీ కామా వాల్యూ.
సో మనం ఏదైతే కీ అంటే లైక్ మనం ఏ నేమ్ తోటి డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని కీ అంటాము. అండ్ మనం దానికి వాల్యూ ఏమి ఇస్తామో అది ఇక్కడ వాల్యూ. ఓకే, సో ఇది సింటాక్స్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ కీ కామా వాల్యూ. ఓకేనా. సో అండ్ గెట్ ఐటమ్ మెథడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, సో మనం ఏదైతే డేటాని సెట్ చేసామో దాన్ని రిట్రైవ్ చేసుకోవాలి ఆర్ మనం ఆ డేటాని తీసుకొచ్చుకోవాలి వెనక్కి అన్నప్పుడు మనం ఈ గెట్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ద గెట్ ఐటమ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ గెటింగ్ డేటా ఫ్రమ్ ద లోకల్ స్టోరేజ్. మనం ఏదైతే లోకల్ స్టోరేజ్లో డేటాని స్టోర్ చేసామో దాన్ని రిట్రైవ్ చేసుకోవాలంటే ఈ గెట్ ఐటమ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకోవాలి. సో దీనికి సింటాక్స్ వచ్చేసరికి లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ కీ అని చెప్పేస్తే మనకి మనం ఏదైతే ప్రీవియస్గా సెట్ చేసామో మనకి దానిలో ఉన్న స్టోర్ అయిన వాల్యూని మనం వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, లైక్ ఇక్కడ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చి నేను నేమ్ అనేది అసైన్ చేశాను లైక్ వాల్యూ లాగా. అండ్ బోత్ మనకి స్ట్రింగ్స్ అనే ఫామ్లోనే ఉన్నాయి. ఓకే, సో అలాగే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ జెండర్ కామా మేల్, ఇట్లా జెండర్ స్టేట్ కూడా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి మనం ఏదైతే సెట్ చేసామో వాటిని వెనక్కి తీసుకొచ్చుకోవాలి అంటే ఏమనుకున్నాం, ఇక్కడ చూడండి లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ ఫుల్ నేమ్. సో మనం ఫుల్ నేమ్ అనేది ఎందుకు ఇచ్చాము, ఇక్కడ కీ వాల్యూ పేర్లో మనం కీ అనేది ఇచ్చాము లైక్ ఫుల్ నేమ్ అని చెప్పేసి. మనకి ఫుల్ నేమ్లో ఏమి స్టోర్ అయ్యి ఉంది, నా నేమ్ అయితే స్టోర్ అయ్యి ఉంది, అవునా. సో గెట్ ఐటమ్ ఆఫ్ ఫుల్ నేమ్ అన్నప్పుడు ఈ ఏదైతే సాయి ప్రకాష్ అని చెప్పేసి ఉందో సో ఈ వాల్యూ అయితే మనకి రావటం జరుగుతుంది. సో వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నాము అంటే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. సో దానికోసం లెట్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను. ఓకే, సో సిమిలర్ టు దట్ సో జెండర్ అలాగే స్టేట్ కూడా ఇచ్చాను. సో మనం ఫైనల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫుల్ నేమ్ అండ్ జెండర్ అలాగే స్టేట్ అని చెప్పేసి ఇస్తే మనకి అవుట్పుట్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి ఇది కోడ్ ప్లేగ్రౌండ్లో వర్కౌట్ చేద్దాం. సో మనం ఫస్ట్ index.html అండ్ style.css ఉన్నాయి, మనకి script.js అనేది మనకి యూస్ఫుల్ ఇక్కడ. ఓకే, సో మనం వెనెవర్ మనం కోడ్ అనేది విజువల్ స్టూడియోలో రాస్తున్నాము. సో మనకి ఏంటి అంటే మనం ఫస్ట్ మనం నోడ్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ లోకల్ స్టోరేజ్ అనే లైబ్రరీని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్లీ మనం npm ఇన్స్టాల్ లోకల్ స్టోరేజ్ అనేది చేస్తే సో మనకి లోకల్ స్టోరేజ్ అనే ఒక లైబ్రరీ మనకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. లేటర్ ఆన్ సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మాడ్యూల్ని. సో నోడ్ని యూస్ చేస్తున్నప్పుడు మనం ఏంటి అంటే సో ఇట్లా ఫస్ట్ మనం కాన్స్ట్ లోకల్ స్టోరేజ్ అని చెప్పేసి మనం ఇట్లా డీస్ట్రక్చరింగ్ యూస్ చేసి మనం ఇట్లా లోకల్ స్టోరేజ్ అనే దాన్ని తెచ్చుకుంటున్నాము. అండ్ రిక్వైర్ నోడ్ లోకల్ స్టోరేజ్ అని చెప్పేసి మనం ఏదైతే లోకల్ స్టోరేజ్ అనే కాన్సెప్ట్ ఉందో సో దాన్ని మనం ఆ ప్యాకేజ్ని ఆర్ ఆ మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకుంటాం లైక్ ఇలా. ఓకే, సో దాని తర్వాత మనం దానికి ఇన్స్టాన్స్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి ఇలాగా. సో ఇప్పుడు మనం కోడ్ అయితే రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సో లోకల్ స్టోరేజ్ డాట్ సో మనకి ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్. సో లోకల్ స్టోరేజ్ డాట్ సో సెట్ ఐటమ్. ఓకే, సో సెట్ ఐటమ్ మనం లైక్ ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాము ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ దానికి వాల్యూ వచ్చేసరికి ఇట్లా నా నేమ్ అయితే ఇస్తున్నాను. సో నేను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో సిమిలర్ టు దట్ నేను ఇక్కడ ఇవి వాల్యూస్ ఇది కాపీ చేసేస్తా. ఓకే, సో ఇలాగా ఫుల్ నేమ్ జెండర్ స్టేట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సో మనం గెట్ ఐటమ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏంటి లోకల్ స్టోరేజ్లో సెట్ చేసాము. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ని మనం గెట్ చేసుకోవాలి. లైక్ ఏదైతే వాల్యూ ఇచ్చామో దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి అంటే
అప్పుడు మనం లెట్ ఒక వాల్యూలో నేను వచ్చిన ఏదైతే ఉందో సో నేను దాన్ని ఒక దానిలో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికి నేమ్ వేరియబుల్ వచ్చేసరికి ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లోకల్ స్టోరేజ్ అనే దాని నుంచి సో గెట్ ఐటెమ్ అని చెప్పేసి అంటే సో గెట్ ఐటెమ్ ఆఫ్ ఫుల్ నేమ్. సో అలా ఫుల్ నేమ్ అని చెప్పేస్తే మనకి ఏదైతే సెట్ చేసిన వాల్యూ ఉంటుందో దాన్ని గెట్ చేసుకుంటున్నాం. ఓకే, సో గెట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ మనం వెనక్కి తెచ్చుకోవటం. సో ఆఫ్టర్ దట్ సిమిలర్ టు దట్ జెండర్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ లెట్ స్టేట్. సో మనం ఏదైతే స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చామో సో దాన్ని కూడా మనం సెట్ చేసుకొని మనం గెట్ బ్యాక్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫుల్ నేమ్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెండర్ అండ్ ఫైనల్ వన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టేట్. సో మనం ఇప్పుడు టెర్మినల్లో ప్రింట్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది వస్తుందా రావట్లేదా అని. ఓకే, సో మనం ఇక్కడ నోడ్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని చెప్పేసి అనాలి. సో మనకి ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇట్లా సాయి ప్రకాష్ మేల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇలా వచ్చింది. ఓకే, సో మనం ఈ విధంగా లోకల్ స్టోరేజ్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అదే విధంగా మనం బ్రౌజర్లో ఎలాగా చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్లీ క్రోమ్ని యూస్ చేసుకొని చేద్దాం. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వటం కోసం ఈ టెర్మినల్ని యూస్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కోడ్ ప్లేగ్రౌండ్. ఓకే, సో మనం ఇందాక ఏదైతే కోడ్ ఇక్కడ రాసామో దాన్ని సో కాపీ పేస్ట్. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేయాలి. సో మనం అప్పుడు వెబ్ బ్రౌజర్ టూల్స్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం ఏంటి అంటే అప్లికేషన్లోకి వెళ్ళి సో ఇక్కడ డేటాని చూసుకోవాలి మనం. సో మనకి ఇక్కడ చూడండి లైక్ సారీ, సో మనం బిఫోర్ దట్ ఇవి తీసేద్దాం. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో అప్లికేషన్లో మనం ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇట్లా లైక్ సాయి ప్రకాష్ అండ్ మోర్ ఓవర్ జెండర్ మనం ఇక్కడ వచ్చింది చూడండి జెండర్ మేల్ అండ్ మనం స్టేట్ అనేది ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ స్టేట్ అనేది ఇట్లా మనకి ఈ లోకల్ స్టోరేజ్లో సెట్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి స్టోరేజ్ అనే దానిలో మనం ఏం చేసాము లోకల్ స్టోరేజ్ అనేది యూస్ చేసుకున్నాం. మనకి అలాగే సిమిలర్ టు దట్ ఇక్కడ సెషన్ స్టోరేజ్ ఇండెక్స్ డిబి అలా కుకీస్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో మనం ఈ సెషన్లో లోకల్ స్టోరేజ్ గురించి చూస్తున్నాం కాబట్టి సో లోకల్ స్టోరేజ్ అనే దాంట్లో మనం ఈ ఏదైతే వాల్యూస్ని మనం సెట్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనిపించడం అయితే జరిగింది. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ సెట్ చేసిన దాన్ని మనం కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో సాయి ప్రకాష్ మేల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఈ విధంగా మనం వెబ్ బ్రౌజర్లో కూడా మనం రన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో వాల్యూస్. ఓకే, సో వాల్యూస్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం వాల్యూస్ అనేది ఫస్ట్ మనకి నల్ అనే ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో మనకి అది ఎందుకు యూస్ చేస్తామంటే మనకేంటి అంటే అది ఇంటెన్షనల్గా మనకి అవసరం లేదు. లైక్ సో వీ యూజ్ నల్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వీ ఇంటెన్షనల్లీ వాంట్ ఏ వేరియబుల్ బట్ డోంట్ నీడ్ ఏ వాల్యూ టు ఇట్. సో మనకి వాల్యూ అనేది అవసరం లేదు, కాకపోతే మనకి అది ఒక సిచ్యువేషన్ని బట్టి మనకి ఆ వాల్యూని యూస్ చేసుకోవాలి అన్నప్పుడు సో మనం వేరియబుల్లో నల్ అని చెప్పేసి ఇస్తాము. ఓకే, సో దానికి ఒక ఎగ్జాంపుల్ లెట్ సెలెక్టెడ్ కలర్ అని చెప్పేసి జస్ట్ ఇది సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ నల్ అని చెప్పేసి దానికి వాల్యూ అసైన్ చేసాము. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
సెలెక్టెడ్ కలర్ అన్నప్పుడు మనం ఏది ఇక్కడ నల్ అని చెప్పేసి అసైన్ చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ కూడా నల్లే రావటం జరుగుతుంది. బట్ దీని టైప్ ఏమవుతుంది అంటే సో ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ ఆఫ్ అని చెప్పేసి అంటే మనకి అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ అయితే రావటం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో మనం ఏంటంటే లెట్ అని సెలెక్టెడ్ కలర్కి నల్ వాల్యూ ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు ఒకసారి కన్సోల్లో ప్రింట్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూడండి నల్ ఆబ్జెక్ట్ అయితే అవుట్పుట్గా రావటం జరిగింది. ఓకేనా, సో మనం ఈ విధంగా నల్ వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో మనకి ఒకటి టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే, సో లెట్ మీ క్లియర్ ఆఫ్ ఆల్ దిస్ ఫస్ట్. ఓకే, సో టెక్స్ట్ ఏరియా అనేది ఒక ఎలిమెంట్. సో మనకి నార్మల్గా మనం చూసినట్లయితే మనం ఇన్పుట్ వాల్యూస్ ఆర్ మెసేజ్ మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో చూసుకుంటే సో మనకి కింద కమెంట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో మనం కమెంట్ యాడ్ చేస్తే సో మనకి కింద కమెంట్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది, అవునా. సో మనం ఆ కమెంట్ ఏదైతే ప్లేస్లో రాస్తున్నామో సో అది ఏమవుతుంది అంటే ఒక టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అనే ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్, సో ఇదేంటి అంటే మనం మల్టీ లైన్ టెక్స్ట్ని రాయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఇది ఒక ఇన్పుట్ ఎలిమెంట్ లాగే సిమిలర్. ఓకే, సో గోయింగ్ టు, సో ఇది వచ్చేసరికి సింటాక్స్. సో టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అనేది మనం హెచ్టిఎంఎల్లో ఇవ్వాలి. సో మనం రోస్ కాల్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే రోస్ అనేది ఒక యాట్రిబ్యూట్ అండ్ కాల్స్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో రోస్ అనేది ఏం చేస్తుంది అంటే సో మనకి రోస్ అనేది లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్లో మనకి ఆ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి. ఓకేనా, సో లైక్ మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది ఎన్ని లైన్స్ ఉండాలి అని చెప్పేసి రోస్ అని అంటాం. అలాగే కాలమ్స్, సో కాలమ్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనకి ఒక రోలో వచ్చేసరికి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పేదాన్ని కాల్స్ అనే యాట్రిబ్యూట్కి మనం అసైన్ చేస్తాం. ఓకే, సో లైక్ ఇక్కడేమో 8 రోస్ ఉండాలి అని చెప్తున్నాం అండ్ కాల్స్ వచ్చేసరికి ఒక రోలో మనకి 55 క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, సో ఒకసారి దీన్ని అవుట్పుట్ చూద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే సో చూడండి ఒక టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఇట్లా యాడ్ చేయొచ్చు. సో మనం ఇలా ఎన్ని యాడ్ చేయొచ్చు అంటే లైక్ ఒక 55 క్యారెక్టర్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు సో ఇప్పుడు ఒక మనం ఏంటి అంటే రీలోడ్ అని చెప్పేసి అనుకున్నాం, లైక్ ఇందాక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి. వెన్ ఎవర్ మనం ఏం చేస్తున్నాము అంటే రీలోడ్ చేసినప్పుడు పేజ్ని మనకి డేటా అనేది మొత్తం లాస్ట్ అయిపోయి లైక్ ఫస్ట్ నుంచి రావటం అయితే జరుగుతుంది, అవునా. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం లైక్ సేవ్ అని క్లిక్ చేసినప్పుడు మనం పేజ్ని రీలోడ్ చేసినా సో మనకి ఎలిమెంట్స్ అనేవి మనం ఏదైతే ప్రీవియస్గా సేవ్ చేసామో సో అవి గెట్ బ్యాక్ అవ్వాలి అన్నప్పుడు సో మనం ఏం చేస్తాము అంటే లైక్ జావాస్క్రిప్ట్లో కొన్ని కోడ్ రాసి మనం దాన్ని యూస్ చేస్తాం. లైక్ ఇందాక ప్రీవియస్గా చెప్పుకున్నట్టు లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అండ్ గెట్ ఐటమ్ యూస్ చేసుకొని సో మనం రాసిన కోడ్ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ మనం కోడ్ విధంగా చూసి చెప్తాను. లెట్ మీ సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీఫిల్డ్ కోడ్ ఉంది. లైక్ ఫస్ట్ వచ్చేసరికి HTML సింటాక్స్ అండ్ హెడ్ ట్యాగ్లో నార్మల్గా బూట్ స్ట్రాప్ కోడ్ ఉంది. అండ్ సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే బాడీ అనే ట్యాగ్లో టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు అనుకున్నాం కదా
రోస్ కాల్స్ అని చెప్పేసి ఇచ్చేసాను, అండ్ దానికి ఐడి వచ్చేసరికి ఒక మెసేజ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో ఐడి అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో మనం జావాస్క్రిప్ట్లో యూజ్ చేస్తున్నప్పుడు మనం ఆ ఎంటైర్ ఎలిమెంట్ని ఈ ఐడిని యూజ్ చేసుకొని మనం దాన్ని తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నప్పుడు సో మనకి ఈ ఎంటైర్ ఎలిమెంట్ అనేది రావటం జరుగుతుంది. ఓకేనా, సో మనం ఈ విధంగా టెక్స్ట్ ఏరియా ఇచ్చాము, అండ్ బ్రేక్ ఎలిమెంట్ ఇచ్చాము, అండ్ ఒక బటన్ అయితే ఇచ్చాము. సో మనం వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ దిస్ బటన్, సో మనకి ఏం జరగాలి, సో మనం ఏదైతే మ్యాటర్ రాసామో అదంతా సేవ్ అయిపోవాలి. ఓకేనా, సో మనం పేజ్ని రీలోడ్ చేస్తే సో మనం ఏదైతే సేవ్ చేసినప్పుడు ఉన్న మ్యాటర్ ఉందో సో అది మనం సేవ్ చేసిన తర్వాత కూడా లైక్ రీలోడ్ చేసినా మనకి ఆ మ్యాటర్ అనేది రావాలి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఫస్ట్లీ నేను ఈ కోడ్ని కాపీ చేస్తున్నాను, లైక్ HTML కోడ్ కదా. అండ్ నెక్స్ట్ లైక్ బాడీ ట్యాగ్ ఉంది, అండ్ ఓకే, సో మనం ఈ విధంగా కోడ్ని అయితే రాసాము. ఓకే, సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో మనం ఇది మరి టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అనేది కనిపించట్లేదు కదా, సో నేను మార్జిన్ అప్లై చేస్తాను. సో బాడీ ట్యాబ్కి డైరెక్ట్గా అప్లై చేసేస్తా ఫర్ మీకు అర్థం అవ్వటం కోసం. సో మార్జిన్ 3. ఓకే, సో మనకి ఇట్లా మార్జిన్ అయితే అప్లై అయింది. సో మనకి ఇక్కడ ఇట్లా మనం ఏదైనా వాల్యూ రాసినప్పుడు సో సేవ్ బటన్ మీద క్లిక్ చేసి మనం పేజ్ని రీలోడ్ చేస్తే చూడండి మనకి మళ్ళీ ఎంటీ అనేది ఒక టెక్స్ట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఏరియా అనేది వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా సో మనం ప్రీవియస్గా హెలో అని చెప్పేసి రాసాం. సో నేను సేవ్ చేసినప్పుడు కూడా నాకు హెలో అని చెప్పేసి మనం రీలోడ్ చేసినాక కూడా మనకి అవుట్పుట్ అనేది రావాలి. సో దానికోసం script.js ఫైల్లోకి వెళ్ళి సో ఈ కోడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ ఏరియాకి ఏదైతే ఐడి ఉందో దాన్ని మనం యూజ్ చేసుకొని లైక్ దాని ఐడి యూజ్ చేసుకొని మనం ఆ ఎంటైర్ ఎలిమెంట్ని తెచ్చుకుంటాము. అండ్ అలాగే సేవ్ బటన్ అనేది కూడా మనము బటన్కి ఒక ఐడి ఇచ్చాం కదా, దాన్ని కూడా యూజ్ చేసి మనం ఆ ఎలిమెంట్ని తెచ్చుకుంటాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాము, సో సేవ్ బటన్ అని ఉంది కదా మనకి. సో వెన్ ఎవర్ మనం సేవ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, లైక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని వాడుకుంటున్నాం. సో మీరు ఒకవేళ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఫంక్షన్స్ టాపిక్ చూడకపోతే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను, అండ్ యూ కెన్ గో త్రూ దట్. ఓకే, సో ఇట్లా ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని సేవ్ బటన్కి ఆన్ క్లిక్ యాడ్ చేశాను. అండ్ ఆన్ క్లిక్ యాడ్ చేసినప్పుడు ఏమవ్వాలి, సో లెట్ యూజర్ ఎంటర్ టెక్స్ట్ అని చెప్పేసి నేను ఒక వాల్యూని దీనిలో స్టోర్ చేసుకుంటున్నా. సో సో యూజర్ ఏదైతే టెక్స్ట్ ఏరియాలో ఇస్తారో సో ఆ ఇన్పుట్ ఎలిమెంట్ని నేను ఒక యూజర్ ఎంటర్ టెక్స్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ సో లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ ఆఫ్, సో మనం ఇందాక అనుకున్నట్టు లోకల్ స్టోరేజ్ దాంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనుకున్నాం, అవునా. సో ఏదైతే మనం యూజర్ ఎంటర్ చేస్తారో ఆ టెక్స్ట్ని దానికి ఒక కీ వచ్చేసరికి లైక్ యూజర్ ఎంటర్ టెక్స్ట్ అనే చెప్పి తీసుకుంటున్నాను. అండ్ మనం ఇక్కడ అసైన్ చేసుకున్న లైక్ ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కదా ఈ వేరియబుల్లో, సో దీన్ని మనం ఇక్కడ ఇస్తున్నాము. ఓకే, సో యూజర్ ఎంటర్ టెక్స్ట్లో మనం ఈ వాల్యూని అసైన్ చేస్తున్నాం, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని. ఆఫ్టర్ దట్ లెట్ స్టోర్డ్ ఇన్పుట్ వాల్యూ ఈక్వల్ టు మనం ఏంటి గెట్ ఐటమ్ ఆఫ్ యూజర్ ఎంటర్ టెక్స్ట్ అని చెప్పేసి మనం గెట్ బ్యాక్ చేసుకుంటున్నాము. మనం ఏదైతే ఇన్పుట్ సెట్ చేసామో దాన్ని ఒక వాల్యూ అనేది స్టోర్డ్ యూజర్ ఇన్పుట్ వాల్యూ అనే దానిలో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఒకవేళ స్టోర్డ్ యూజర్ ఇన్పుట్ వాల్యూ అంటే
సో మనం వెనెవర్ మనం ఒక యూజర్ ఏమీ ఎంటర్ చేయకుండా సేవ్ చేసినప్పుడు సో మనకి వాల్యూ అనేది నల్ ఉంటుంది, అవునా? సో ఎంటీ ఉంటుంది. ఓకే, ఆర్ఎల్స్ సో మనకి ఇక్కడ గెట్ ఐటమ్ చేసినప్పుడు మనకి అసలు ఆ వాల్యూ అనేది నల్ కనుక ఉంటే సో టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ మనం ఏదైతే ఇక్కడ సో ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ నల్ కనుక ఉంది అనుకోండి, సో అప్పుడేం ఇది కనుక నల్ ఉంటే అప్పుడు మనం ఏంటి అంటే ఈ వాల్యూ నల్ అనే చూపించాలి. ఆర్ఎల్స్ సో మనకి ఇక్కడ యూజర్ అనేది ఏదో ఒకటి ఎంటర్ చేసి సేవ్ చేస్తే అప్పుడు ఏం చేయాలి? సో టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు మనం ఏదైతే స్టోర్ చేసామో దాన్నే రిట్రైవ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి దీన్ని మనం సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే హలో సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఇట్లా నేను రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం. సో వెనెవర్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది, లైక్ ఆన్ క్లిక్ అనే ఫంక్షన్. సో మనం యూజర్ ఎంటర్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మనం ఏదైతే ఈ ఎంటర్డ్ టెక్స్ట్ ఉందో సో దాన్ని ఒక సెట్ ఐటమ్ అనే లోకల్ స్టోరేజ్లో సెట్ చేస్తున్నాము యూజర్ ఎంటర్ టెక్స్ట్ అనే కీకి, అవునా? సో ఆఫ్టర్ దట్ మనం దీన్ని ఇప్పుడు సేవ్ చేసాం కదా, సో ఒకసారి రీలోడ్ చేద్దాం. ఇక్కడ ఎందుకు అవుట్పుట్ సరిగ్గా రావట్లేదంటే సీ హియర్ వెన్ మనం ఇక్కడ ఎంటర్ చేసి రీలోడ్ చేస్తున్నప్పుడు సో మనకి అవుట్పుట్ అనేది లైక్ రీలోడ్ చేసినా కానీ మనకి టెక్స్ట్ ఏరియాలో ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది రావట్లేదు. సో ఎందుకు అంటే సో మనం ఇక్కడ ఇండెక్స్కి లైక్ HTML ఫైల్లో మనం స్క్రిప్ట్ డాట్ JS ఫైల్ అనేది లింక్ చేయలేదు. సో మనం ఇది ఒకసారి చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూస్ చేస్తున్నాను అండ్ దాని లోపల src ఈక్వల్ టు మనం ఏమైతే ఫైల్ నేమ్ ఇచ్చామో జేఎస్కి సో దాన్ని ఇవ్వాలి. సో నేను స్క్రిప్ట్ డాట్ JS అని చెప్పేసి ఇట్లా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఫైల్ని మళ్ళీ రన్ చేద్దాం. సో ఈ విధంగా అండ్ ఒకసారి మనం ఇక్కడ హలో సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఇట్లా ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, సో సేవ్ చేశాను అండ్ ఒకసారి రీలోడ్ చేసిన సో మనకి ఇట్లా అవుట్పుట్ అనేది సేమ్ ఇలాగే ఉండిపోయింది. ఓకే, సో మనం ఈ విధంగా మనం స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ మీకు లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి అండ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అండ్ సెట్ ఐటమ్ ఎలా చేయాలి, గెట్ ఐటమ్ ఎలా యూస్ చేసుకోవాలో తెలిసింది అని అనుకుంటున్నాను. ఓకే, సో మీకు కనుక మన కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ టు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.